విజయవాడ బస్సు డ్రైవర్ పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడి రోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్ పై దాడి చేసి గాయపరిచాడు. కండక్టర్ బస్సులోని తోటి ప్రయాణికులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా డ్రైవర్ పై విరుచుకుపడ్డాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు డ్రైవర్ పై ప్రయాణికుడు ఎందుకు దాడి చేశాడు, కారణం ఏంటి? విజయవాడ బస్టాండ్ సమీపంలో ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితం వెలుగు చూసింది. అయితే డ్రైవర్ ను మాత్రం బస్సు ఆపి మరి అతను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో బస్సు వెళ్తున్న సమయంలో బస్సు ఆపి మరి డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది ఒక ప్రయాణికుడు. అయితే దీనికి సంబంధించి కండక్టర్ అట్లాగే బస్సులోని ప్రయాణికులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను ప్రయాణికుడు ఆగకుండానే ఇతనిపై డ్రైవర్ పై దాడి చేయడం జరిగింది. అయితే దాడికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు అంటే ఎందుకు దాడి చేశారని ఏంటనే కోణంలో ఇప్పటి వరకు అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆర్టీసీ సిబ్బంది ఘటనా స్థలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బస్సులో ఉన్నటువంటి బాధిత డ్రైవర్ తో పాటు కండక్టర్ అట్లాగే బస్టాండ్ సమీపంలో బస్టాండ్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆర్టీసీ అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఎందుకు ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం అంటే ఇంటికి దాడి చేశారన్న కోణంలో కూడా ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది బాధిత డ్రైవర్ తో కలిపి ఈ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ప్రయాణికుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసు అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిపై అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అట్లాగే ఆర్టీసీ అధికారులు కూడా దీని ఘటనకు సంబంధించి సీరియస్ గానే పరిగణించడం ఫిర్యాదు చేయడం వెంటనే జరిగింది. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే పోలీసులు కూడా దీనిపై ఏం జరిగిందనే దీనికి సంబంధించిన వివరాలు అయితే బయట పెట్టడం లేదు. ప్రస్తుతానికైతే దాడి చేసినటువంటి వ్యక్తి పోలీసులు అదుపులోనే ఉన్నారు. అట్లాగే డ్రైవర్ అట్లాగే కండక్టర్ నుంచి కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు విచారణ చేయడం జరిగింది.